అందరికీ నమస్కారం అండి. ధనుర్మాసం అంటే ఏమిటి, పూజా విధానం, వ్రత ఫలితం గురించి చెప్పాలని ఈ వీడియో చేశానండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. ధనుర్మాసం అనేది మార్గశిర మాసంలో సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రారంభమై సుమారు 30 రోజులు కొనసాగుతుంది. ఈ మాసం ప్రత్యేకత శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరం కనుక ఈ మాసం ధనుర్మాసం అని పిలుస్తారు. ఇప్పుడు ధనుర్మాస వ్రత విధానం ఎలాగో చూద్దాం. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం ఆచరించాలి. ఇంటిని శుభ్రపరిచి ముంగిట రంగవల్లులు వేయాలి. గోవింద నామస్మరణతో పూజ ప్రారంభించాలి. మహావిష్ణువు శ్రీకృష్ణునికి ఫోటో దగ్గర నేతి దీపం వెలిగించాలి. పూజా విధానం: తులసి ఆకులతో విష్ణు అష్టోత్తరం, విష్ణు సహస్రనామం పఠించాలి. ముఖ్యంగా గోదాదేవి కథ చదవాలి. నైవేద్యం: పాయసం, చక్కెర పొంగలి, గోధుమ రవ్వ పాయసం నైవేద్యంగా సమర్పించాలి. వ్రత ఫలితం: ధనుర్మాస వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సంతాన సౌభాగ్యం కలుగుతుంది. పరంధాముని కృపతో సకల శుభాలు కలుగుతాయి. మీ అందరికీ ఆ మహావిష్ణువు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః.